ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజవరం చేరుకున్నారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న లక్కవరం పొంగుటూరు రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం రాజవరంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన శిలాఫలకాలన్నీ ఆవిష్కరించారు. ఇక అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ద్వారా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల భూమి పత్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. ఇక అనంతరం కొండపైకి వెళ్లేందుకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఐఎస్ జగన్నాథపురం బయలుదేరారు పవన్. ఇక అక్కడ నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ను పరిశీలించి తిరిగి మంగళగిరికి బయలుదేరతారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజంతా బిజీగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ చెప్పండి. వెంకట్, ఇక్కడ చూసినట్లయితే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వామంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వామం ఇక్కడ జరుగుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోగానే జనసంద్రం అయింది. ఇక్కడ స్థానికులు, అక్కడ జన సైనికులు, అలాగే అభిమానులు కలిపి ఆయనకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆయన కొంత దూరం బీటీ రోడ్ లో కూడా అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టిన పరిస్థితిని కూడా పరిశీలించారు. అయితే ఇక్కడ 3.5 కోట్ల రూపాయలతో దాదాపు అంటే 2 కిలోమీటర్లు కింద నుంచి కొండ మీదకి ఆలయం దగ్గరికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బీటీ రోడ్ నిర్మాణానికి 3.5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ముందుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తన ఇంటి దైవంగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఈ ఆలయానికి వచ్చి ఆయన ఎన్నికల ముందు, అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో వచ్చి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంతకు ముందు, అలాగే ఈ మధ్యన ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ గ్రామస్తులు, ఆలయ కమిటీ పెద్దలు కూడా కోరిన పరిస్థితి ఉంది. ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిన నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ అందుకు శ్రీకారం చుట్టారు. అంటే ఇక్కడ ఆలయం ఇప్పుడు ఎండోమెంట్స్ పరిధిలోకి వచ్చింది. గతంలో పూర్వం ఈ ఆలయం ఇక్కడ స్థానిక పెద్దల నేతృత్వంలో నడుస్తూ ఉండేది. ఆలయం అప్పగించిన తర్వాత ద్వారకా తిరుమల ఆలయం పరిధిలో ఈ ఆలయం నడిచేది. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి ఆదాయం ఏది లేకపోవడంతో గతంలో ఇచ్చిన దాతలు ఇచ్చిన భూమిని ఇప్పుడు అధికారికంగా దేవాదాయ శాఖ తరఫున 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను కూడా ఇప్పుడు ఇక్కడ అధికారులకి పవన్ కళ్యాణ్ నేరుగా అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ పత్రాలు అందించారు. అందించిన తర్వాత ఈ బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. ఇందులో భాగంగా ఇక్కడ శిలాఫలకాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడు వామం జరుగుతుంది. వామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అలాగే స్థానిక గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరాజు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ వామం తర్వాత దిగువన ఐఎస్ జగన్నాథపురంలో దిగువన గ్రామంలో ఇక్కడ మ్యాజిక్ డ్రైల్ నిర్మాణం జరిగింది. ఈ మ్యాజిక్ డ్రైల్ నిర్మాణాన్ని కూడా ఆయన పరిశీలించి ప్రారంభోత్సవం చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఐఎస్ జగన్నాథపురం నుంచి మళ్ళీ బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి రోడ్డు మార్గాన వెళ్ళి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు. మరొక అరగంట వరకు ఇక్కడ ఐఎస్ జగన్నాథపురంలోనే
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చూసేందుకు జనం తరలి వచ్చారు. అలాగే రోడ్డు మార్గంలో కూడా అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకడానికి జన సైనికులు, యువత, అలాగే వీర మహిళలు కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారా లేదనేది ఇంకా సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బహిరంగ సభ అంటూ ఏర్పాట్లు అంటూ ఏమీ చేయలేదు. అయితే జనం ఒకేసారి వచ్చి మీద పడడం ఇలాంటి పరిస్థితులు ఉండడంతో కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రజలను ఉద్దేశించి అభివాదం చేసి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముందుగా ఇక్కడ విద్యార్థులతో కలిపి మధ్యాహ్నం భోజనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మొదట ప్రోగ్రామ్ లో. అయితే పర్యటన కొంచెం ఆలస్యం కావడంతో పిల్లలకి భోజనం పెట్టే సమయం దాటిపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ పిల్లలతో భోజనం చేసే కార్యక్రమం వాయిదా పడింది, ఇంకా రద్దయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆలయంలో, లక్ష్మీనరసింహ ఆలయంలో ఇప్పుడు వామం కార్యక్రమం కూడా నడుస్తుంది. వామం మరి కాసేపట్లో ముగిసిన తర్వాత ఆయన కిందకి దిగి ఇక్కడి నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి బయలుదేరతారు. అయితే మొత్తానికి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే అయోధ్య జగన్నాథపురం గ్రామానికి లో ఉన్న సమస్యల పరిష్కారానికి, అలాగే ఈ ఆలయ అభివృద్ధికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ ఆ భూమికి సంబంధించిన పత్రాల్ని అధికారికంగా ప్రభుత్వం తరపున అధికారులకు అందించడం, అలాగే ఇక్కడ బీటీ రోడ్డు 3.5 కోట్ల రూపాయలతోటి భక్తులు రాకపోకలకి అనుకూలంగా ఈ రోడ్డు నిర్మాణం దాదాపు 2 కిలోమీటర్లు పైకి ఉంటుంది. ఇక్కడ కొండ మీద ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి పరిసరాలను కూడా ఇప్పటికే కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కూడా చేశారు. ముందు ఈ ఆలయం మరింతగా విస్తరణ జరగడానికి, అభివృద్ధి జరగడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు, అలాగే గ్రామ పెద్దలు కూడా ఆయనతోటి ఈ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కి ఆలయ ఇక్కడ ఐఎస్ జగన్నాథపురంలో దిగగానే పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. వేద పండితులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన తర్వాత ఆ స్వామివారిని ఆయన ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ హోమం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ హోమం పూర్తయిన తర్వాత తన పర్యటన ముగుస్తుంది. వెంకట్. రైట్ శ్రీరామమూర్తి, థ్యాంక్ యూ.